హలో అందరికి నమస్కారం అండి. మనం లాస్ట్ నాది అప్లోడ్ అయినటువంటి ఫిఫ్త్ వీడియోలో మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఒక 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ చెప్పానండి. దీంట్లో నెక్స్ట్ ద లాస్ట్ మెథడ్ ఈస్ సబ్స్టిట్యూషన్ మెథడ్. లాస్ట్ మెథడ్ ఒకటి ఉంటుందండి. దిస్ ఈస్ ద కొంచెం ఉన్న దాంట్లో ఇది కొంచెం టఫెస్ట్ అనొచ్చు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మెథడ్ తెలిస్తే అంటే చేసే ప్రాసెస్ తెలిస్తే ఈజీగా తెలుస్తుంది. ఫస్ట్ అసలు ఏంటి మెథడ్ అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉండేది ఏంటంటే ఇలా ఉంటాయంటే ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫార్మ్ ఎలా ఉంటాయంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ ఇంటూ కాస్ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ రూపంలో ఉంటాయి. వీటిని కనుక్కోవడానికి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 మెథడ్లు ఉంటాయండి. ఒకటి ఇక్కడ ఏంటంటే సైన్ యొక్క పవర్ కనుక ఈజ్ ఆడ్. ఏది సైన్ యొక్క పవర్ ఏంటిది? m. దట్ ఈస్ m ఈజ్ ఆడ్. అంటే చూడండి, సైన్ యొక్క పవర్ అనేది ఆడ్ అయితే అంటే దట్ ఈస్ సైన్ యొక్క పవర్ ఎంత ఉంది? m ఈజ్ ఆడ్ అయితే ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో పుట్టు t ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటామంటే కాస్ x తీసుకొని చేస్తామండి. గుర్తుపెట్టుకోండి, సైన్ పవర్ ఎప్పుడైతే ఆడ్ నెంబర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటిది 1 3 5 7 9 11 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అండి. ఇట్లా వచ్చినాయి అనుకోండి, మనం ఎం వాల్యూ అనేది అంటే సైన్ యొక్క పవర్ ఇవి ఏవైతే ఉన్నాయో అనుకోండి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వస్తే అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు కాస్ x తీసుకోవాలి. జాగ్రత్తగా వినండి మెథడ్. అలాగే ఒకవేళ ఇదే సైన్ కాకుండా కాస్ పవర్ ఈజ్ ఆడ్. ఒకవేళ మనకి ఏదైతే కాస్ ఉందో ఆ కాస్ యొక్క పవర్ ఎన్ ఈజ్ కనుక ఒకవేళ ఆడ్ అయితే దట్ ఈస్ ఇక్కడ రాస్తున్నదండి, దట్ ఈస్ ఎన్ ఈజ్ ఆడ్. ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, పుట్టు టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మన ఇక్కడ సైన్ యొక్క పవర్ ఆడ్ అయినప్పుడు సైన్కి రివర్స్ ఉండేటటువంటి కాస్ తీసుకుంటున్నాం. అలాగే కాస్ యొక్క పవర్ ఎన్ అనేది ఆడ్ అయినప్పుడు కాస్కి రివర్స్ ఉండేటటువంటిది సైన్ తీసుకుంటాను. జాగ్రత్త చూడండి, అంటే ఇక్కడ సైన్ యొక్క పవర్ ఆడ్ ఉంటే టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, కాస్ యొక్క పవర్ ఆడ్ ఉంటే టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, క్వైట్ ఆపోజిట్. ఇవి కాకుండా నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఒకవేళ కనుక రెండిటి యొక్క పవర్స్ అనేటి ఆడే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ అండ్ కాస్ పవర్స్ ఈజ్ ఆడ్. సైన్ యొక్క పవరు ఇంకోటి కాస్ యొక్క పవర్ అనేది ఆడ్ ఉందనుకోండి, దట్ ఈస్ m, n ఈజ్ ఆడ్. అప్పుడు ఏం చేస్తామంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎట్లా చేయాలంటే 1 కంటే 3 పెద్దది, 3 కంటే 5 పెద్దది, 5 కంటే 7 పెద్దది, 7 కంటే 9 పెద్దది, 9 కంటే 11 పెద్దది. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ m యొక్క పవర్ ఆడే ఉండన్నట్టు, n యొక్క పవర్ కూడా ఆడే ఉండన్నట్టు. మరి ఇక్కడ 2 ఆడే ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే ఒక 2 కండిషన్స్ వస్తాయండి. ఫస్ట్ కండిషన్ ఏమవుతుందంటే ఇలా ఏ అని తీసుకోండి, m ఈజ్ లెస్ దెన్ n. m ఈజ్ లెస్ దెన్ n అంటే ఇప్పుడు చెప్పిన కదండి, m యొక్క పవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ ఎంత 5 ఉంది అనుకోండి, దీని యొక్క పవర్ 5 ఉంది, ఇది m యొక్క పవర్ 5 అనుకోండి. ఇక్కడ లెస్ దెన్ n యొక్క పవర్ ఎంత ఉండాలి 7, అంటే దీని యొక్క పవర్ 7. మళ్ళీ చూడండి, ఈ రెండు కూడా 5 ఆడ్ నెంబరే, 7 ఆడ్ నెంబర్. అట్లా 5 ఈజ్ లెస్ దెన్ 7, m యొక్క పవర్ 5 ఉండి n యొక్క పవర్ అనేది 7 ఉంటే, m ఈజ్ లెస్ దెన్ n ఉంటే మనం ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ తీసుకుంటాం. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 సైన్ పవర్ ఆడే, తర్వాత కాస్ పవర్ కూడా ఆడ్ అయినప్పుడు మనం m ఆడ్ అయినప్పుడు m అనేది వాల్యూ చిన్నగా ఉండి ఆడ్ నెంబర్లో చిన్నగా ఉండి n యొక్క వాల్యూ కనుక పెద్దగా ఉంటే m ఈజ్ లెస్ దెన్ రూపంలో కనుకుంటే t ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇంకొకటి ఏంటిది ఇందులో సెకండ్ కండిషన్, m ఈజ్ గ్రేటర్ దెన్ n. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క పవరే 7 ఉంది, m యొక్క పవరు అంటే సైన్ యొక్క పవరు, n యొక్క పవర్ అనేది కూడా 5 ఉంది అనుకోండి. అంటే చూడండి ఇప్పుడు 7 ఈజ్ గ్రేటర్ దెన్ 5.
అంటే m యొక్క పవర్ అనేది 7 ఉంది, n యొక్క పవర్ అనేది 5 ఉంది అనుకోండి. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటామంటే sin x. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ, చాలా జాగ్రత్తగా చూడండి పిల్లలు. m ఈజ్ లెస్ దాన్, రెండింటి యొక్క పవర్స్ ఆడ్ నెంబర్సే, అంటే ఇందులోనే ఉంటాయి. 1 2 7 9 వరకు ఉంటాయి. అట్లా తీసుకున్నప్పుడు m యొక్క ఆడ్ నెంబర్ ఎంత ఉంది, n యొక్క ఆడ్ నెంబర్ ఎంత ఉంది చూడాలి. m 5 ఉంది, n 7 ఉంది. అప్పుడు ఏమవుతుంది, అది ఏ కండిషన్ అవుతుంది, m ఈజ్ గ్రేటర్ దాన్ లెస్ దెన్ n. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, cos x. అదే ఒకవేళ మీరు m యొక్క పవర్ చూసి సైన్ యొక్క పవర్ m కదా, m చూసి తర్వాత కాస్ యొక్క పవర్ చూసి అలా దేని పెద్ద ఉంది అంటే సైన్ యొక్క పవర్ m అన్నాం, కాస్ యొక్క పవర్ n అన్నాం, ఏది పెద్దగా ఉందో చూసి చూడండి. ఒకవేళ m యొక్క పవర్ 7 ఉంది, n యొక్క పవర్ 5 ఉంది అనుకో, గ్రేటర్ దెన్ n, అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, sin x. ఈ 3 మెథడ్స్ ఈ 3 మెథడ్స్ కనుక మీరు కనుక నేర్చుకుంటే ఇక్కడ చెప్పబోయే ప్రాబ్లమ్స్ డెడ్ ఈజీ. గుర్తుపెట్టుకోండి, ఇది ఈ 3 మెథడ్లు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ మూడింటిని మనం కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తేనే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు చూడండి, 5 మార్క్స్లో మనం మోస్ట్లీ అడుగుతూ ఉంటాడు ఈ ప్రాబ్లమ్సే. వీటిని చేసేటప్పుడు కొంత ఇప్పుడు ఇది కూడా మళ్ళీ చెప్తున్నా, ఫార్ములా షీట్లో ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఒకటే వర్క్, ఆ ఫార్ములాలో దేనిది ఈవెన్ ఉంది, దేనిది ఆడ్ ఉంది, అది బాగా చూసుకోవాలి. అంటే సైన్ యొక్క పవర్ ఆడ్ ఉందా, కాస్ యొక్క పవర్ ఆడ్ ఉందా. సైన్ పవర్ ఆడ్ ఉన్నప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, కాస్ యొక్క పవర్ ఆడ్ ఉన్నప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి. అట్లా మీరు ఫార్ములా చూసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. రైట్, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin cube x ఇంటూ cos టు ది పవర్ ఆఫ్ 6x dx తీసుకున్నదండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, సైన్ యొక్క పవర్ ఎంత ఉంది, ఇక్కడ కాస్ యొక్క పవర్ ఎంత ఉంది. దీన్ని కంపేరింగ్ టు సైన్ టు ది పవర్ ఆఫ్ m ఆఫ్ x ఇంటూ కాస్ టు ది పవర్ ఆఫ్ n ఆఫ్ x ఇంటూ dxతో కంపేర్ చేయండి. m ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 3 ఉంది, n ఈజ్ ఈక్వల్ టు 6 ఉంది. అంటే ఆడ్ నెంబర్ దేని ఉంది, m నెంబర్ ఆడ్ ఉంది. మళ్ళా కాస్ యొక్క పవర్ ఎంత ఉంది, ఈవెన్ ఉంది. ఇది ఆడ్, 3 అనేది ఆడ్ నెంబర్, 6 అనేది ఈవెన్ నెంబర్. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ చెప్పండి, సైన్ అనేది సైన్ ఈజ్ ఆడ్ అయినప్పుడు ఇంతకుముందు ఫార్ములా ప్రకారం t ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలని చెప్పండి, t ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ది సైన్ పవర్ ఆడ్ ఉంటే t ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, అదే కాస్ పవర్ ఆడ్ ఉందో t ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఇప్పుడు దీన్ని తీసుకున్నాం కదండి, t ఈజ్ ఈక్వల్ టు ఏమిటి, సైన్ ఎక్స్, t ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. బోత్ సైడ్ డెరివేషన్ చేయండి, d బై dx ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ సైన్ ఎక్స్. ఎక్స్ రెస్ట్ డెరివేషన్ చేసినాం. ఇప్పుడు చూడండి, dt బై dx ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ చేస్తే ఏమని చెప్పినాం, కాస్ ఎక్స్. ఈ dxని ఇటు పంపేయండి. సో dt ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కాస్ ఎక్స్ dx వచ్చింది. దీన్ని పక్కకు తీసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకున్న తర్వాత మనం ఇచ్చినటువంటి మెయిన్ ఫంక్షన్ తీసుకోండి. ఏంటిది, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ టు ది పవర్ ఆఫ్ 6x ఇంటూ dx ఉంది. జాగ్రత్త చూడండి, ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి, నాకు కాస్ ఎక్స్ ఇంటూ dx రావాలి. దీన్ని dt రూపంలో రాసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్, చూడండి నేను సైన్ క్యూబ్ ఎక్స్ని ఎలా రాసుకుంటానంటే, దీన్ని నాకు మీరు మొత్తం చూడండి, t ఈజ్ ఈక్వల్ టు నేను తీసుకున్నది ఏంటిది, t ఈజ్ ఈక్వల్స్ టు మీరు కొంచెం క్షమించాలి. ఇక్కడ ఏంటంటే t ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ తీసుకోవాల్సింది, కాస్ ఎక్స్ అండి, సైన్ ఎక్స్ కాదు. t ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది చూడండి జాగ్రత్తగా, కాస్ ఎక్స్. తొందరలో నేను సైన్ తీసుకున్నాను, క్షమించాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అని చేస్తే దిస్ ఈజ్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ అని చేస్తే ఏమవుతుంది మనకు మైనస్ సైన్ ఎక్స్.
సో dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. జాగ్రత్త చూడండి, చిన్న చిన్న మిస్టేక్లు ఇక్కడే పోతాయి చూడండి. సో ఇప్పుడు సైన్ ఎక్స్ ఇంకొకటి చూసాలి, మైనస్ ఇటు పంపేయండి, మైనస్ డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి సైన్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మనకు సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఉంది, మనకేం రావాలి సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి తీసుకునేటట్టు రావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా చూడండి, సైన్ క్యూబ్ ఎక్స్ను సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రూపంలో రాస్తున్నా చూడండి. ఏది సైన్ క్యూబ్ను స్క్వేర్ ఒకటి రాస్తున్నా, మీకు కొంచెం ఇక్కడ ఇది అవుతుంది జాగ్రత్త చూడండి, సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్, సైన్ క్యూబ్ ఎక్స్ను సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రూపంలో రాయొచ్చు కదండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ 6x. ఇప్పుడు చూడండి సైన్ స్క్వేర్ ఎక్స్ని ఎట్లా రాయొచ్చు, మళ్ళీ మీకు ఆల్రెడీ తెలుసు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, ఎందుకంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా ఉంది కదా. అలాగే సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఎందుకు రాయాలంటే మనకు కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి టీ, మొత్తం టీలోకి షిఫ్ట్ చేసుకోవడానికి. తర్వాత ఈ సైన్ ఎక్స్ని ఇలానే ఉంచండి, తర్వాత కాస్ టు ది పవర్ ఆఫ్ 6x ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్, సో ఒకటేసారి అని రాద్దామండి, కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ కాస్ టు ది పవర్ ఆఫ్ 6xని ఇటు రాయండి, కాస్ టు ది పవర్ ఆఫ్ 6x ఇంటూ ఈ సైన్ ఎక్స్ లాస్ట్లో రాయండి, సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ ఆల్రెడీ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి మనకు, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, అది టీ కాస్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అయినప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ టీ స్క్వేర్. అలాగే కాస్ టు ది పవర్ ఆఫ్ 6x అంటే ఏం రాయొచ్చు, దీన్ని టీ టు ది పవర్ ఆఫ్ 6. సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు మైనస్ డిటి. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు this is equals to integration of 1 into t to the power of 6 ఏమవుతుంది t to the power of 6 minus t square into t to the power of 6 అంటే t square into t to the power of 6 minus dt. ఇంకా జాగ్రత్త చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ t to the power of 6, ఇక్కడ పవర్స్ బేసెస్ సమానం కాబట్టి పవర్స్ యాడ్ అయితే అంటే ఏమవుతుంది 2 plus 6 of minus dt. So this is equals to integration of t to the power of 6 minus t to the power of 8 of minus dt. చూడండి అన్ని టీలోకి షిఫ్ట్ అయిందా, మొత్తం కూడా చూడండి ఫంక్షన్ మొత్తం ఎందులోకి షిఫ్ట్ అయిపోయింది టీలోకి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మైనస్తోని రెండింటిని మల్టిప్లై చేయండి, ఏమవుతుంది చెప్పండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 6. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మైనస్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 6, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 8 ఇంటూ డిటి. ఇక్కడ ఏదైతే మైనస్ డిటి ఉందో అక్కడ ఉన్న మైనస్ను ఈ ఫంక్షన్తో అంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు టీ టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 8 తోని మల్టిప్లై చేసినాం. ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 6 అటు సైడ్ రాసి టీ టు ది పవర్ ఆఫ్ ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 8 ముందు రాయండి. సో టీ టు ది పవర్ ఆఫ్ 8 మైనస్ టీ టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ డిటి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దేని దానికి రాసుకోండి, సారీ ఇంటిగ్రేషన్ రాయడం మర్చిపోయినా, ఇంటిగ్రేషన్ దేని దానికి రాయండి, ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఏందని రాయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ 8 ఇంటూ డిటి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ డిటి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టీ టు ది పవర్ ఆఫ్ 8. మళ్ళీ ఇది ఏ ఫార్ములా అయిపోయింది, టీ టు ది పవర్ ఆఫ్ 8 అంటే మనకు ఆల్రెడీ గుర్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n+1 బై n+1 ఫార్ములా మనకు గుర్తుంది. సో దీని రాస్తే ఏం రాయొచ్చు, టీ టు ది పవర్ ఆఫ్ 8+1 బై 8+1
మైనస్ ఇది కూడా సేమ్ ఫార్ములా 3 to the power of 6 + 1/6 + 1 ప్లస్ ఏమొస్తుందని చెప్పిన సి, ఇక్కడే సి వస్తుంది, ఇక్కడ కూడా సి వస్తుంది చూడండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు చెప్పండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు t⁻9/9 మైనస్ t⁻7/7 ప్లస్ సి. మరి నాకు విషయం చెప్పండి, టీ ఈజ్ ఈక్వల్, టీ అంటే ఏంటిది మనకు ఇక్కడ ఉన్నటువంటి టీ అంటే ఏంటిది, టీ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, టీ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. అంటే ఇప్పుడు చూడండి, cos x హోల్ టు ది పవర్ ఆఫ్ 9/9 మైనస్ cos x హోల్ టు ది పవర్ ఆఫ్ 7/7 ప్లస్ సి. చెప్పండి దీన్ని ఇంకేం రాయొచ్చు, cos to the power of 9x/9 మైనస్ cos to the power of 7x/7 ప్లస్ సి. ఇది దేని ఈక్వల్ అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin³ x ఇంటూ cos to the power of x 6 cos to the power of 6x dx is equal to ఏమన్నట్టంటే cos to the power of 9x/9 మైనస్ cos to the power of 7x/7 ప్లస్ సి. కొంచెం చూడండి జాగ్రత్తగా, నేను ఏవైతే మెథడ్లు చెప్పినో ఆ మెథడ్ అంటే ఫస్ట్ చెప్పిన 3 మెథడ్స్ జాగ్రత్తగా గుర్తుంటే ఇది ఈజీగా గుర్తుంటుంది. దీనికి ఇంకో ప్రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇంతకుముందేమో ఇప్పుడు సైన్ ఆడ్ తీసుకున్నాం, కాస్ ఈవెన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు రివర్స్లో తీసుకుందామండి. ఏంటిది, కాస్ అనేది ఆడ్లో తీసుకుందాం, సైన్ అనేది ఈవెన్లో తీసుకుందాం. దయచేసి నేను ఎవరికైనా ఇప్పుడు చూసే పిల్లలకు నన్ను అందరు జాగ్రత్త చూడండి, నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లంను 1-2 సార్లు చూడండి. ఏది ఎట్లా చెప్పిన సార్ ప్రాబ్లం ఎలా చేసిండు అనేది 1-2 సార్లు ఫస్ట్ వినేటప్పుడు దీన్ని 5 మార్క్స్లో వెరీ ఇంపార్టెంట్. 1-2 సార్లు నేను ఏం తీసుకున్నా ఏం చేసిన అనేది జాగ్రత్తగా చూసి అక్కడ ఎట్లా తీసుకున్నా, అసలు తీసుకునే పద్ధతి ఎలా ఉంది, స్టెప్ బై స్టెప్ అవసరమైతే నోట్స్లో రాసుకొని ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఎలా వచ్చింది అని 1-2 సార్లు చూసుకొని అప్పుడు రాయండి. అంతేగాని బ్లైండ్గా చూసుకుంటూ వెళ్తే ఇది ఏమీ రాదండి. ఎందుకంటే 5 మార్క్స్లో ఇంపార్టెంట్, దట్ ఈజ్ కొంచెం లిటరల్లీ టఫ్ ఉంటుంది. సో ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, దాని ద్వారా కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin to the power of 8x into cos to the power of 5x into dx. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సైన్ యొక్క పవర్ ఎంత ఉంది, ఈవెన్, కాస్ యొక్క పవర్ ఎంత ఉంది, ఆడ్, అంతేనా. సో ఇది ఇప్పుడు ఏ ఫార్మేషన్ ఉంది, sin to the power of mx into cos to the power of nx dx. ఫస్ట్ కంపల్సరీ కంపేర్ చేయాలి. m is equal to 8 is even, n is equals to 5 is odd. మీకు ఆల్రెడీ తెలుసు కాస్ పవర్ అనేది ఏది, కాస్ ఈజ్ ఆడ్ అయితే టీ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలని చెప్పిన ఇంతకుముందు దాంట్లో సైన్ ఎక్స్, క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, సేమ్ యాస్టీస్ డెరివేషన్ చేయాలి. చేంజ్ చేయాలి చూడండి, d/dx ఆఫ్ dx అండి, ఇది ఎక్స్ చేయాలి. d/dx of t is equals to d/dx of sin x. చూడండి, dt/dx is equals to sin x చేస్తే ఏమవుతుంది, cos x. ఈ కాస్ మల్టిప్లికేషన్ చేస్తే dx అడిపోతుంది, dt is equals to cos x dx. ఇంకా ఇది వచ్చేసింది, దీన్ని పక్క పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎట్లా రావాలి, cos x dx రూపంలో తీసుకురావాలి, దాన్ని dtకి రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin to the power of 8x into cos to the power of 5x dx is equals to, మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కింద రాస్తున్నా చూడండి, మనకు ప్లేస్ సరిపోదు, దయచేసి వేరేలా తీసుకోకండి, నేను కిందనే రాస్తున్నా ఎందుకంటే ఇలా ఉన్న ప్లేస్ చాలా తక్కువ కాబట్టి. ఇంటిగ్రేషన్ ఆఫ్ మనకి చూడండి t ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, అంటే ఇక్కడ t దీన్ని ఇలానే ఉంచుకోవచ్చు, దీన్ని చేంజ్ చేయాలి, ఏది కాస్ని చేంజ్ చేయాలి. చూడండి sin to the power of 8x
కాస్ని ఎట్లా రావాలి మనకు? కాస్ ఎక్స్ ఒక కాస్ ఎక్స్ రావాలి, ఒక డిఎక్స్ రావాలి. అప్పుడు దాని ప్లేస్లో ఏం తీసుకోవచ్చు మనం? డిటి తీసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి? దీన్ని కాస్ టు ది పవర్ ఆఫ్ 4x ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. మీకు డౌట్ రావచ్చు, ఇంతకుముందు కూడా సైన్ క్యూబ్ ఎక్స్ను సార్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఎందుకు రాశారంటే దీనికోసమే. చూడండి, అక్కడ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి తీసుకున్నాం ఇంతకుముందు ప్రాబ్లంలో. ఇప్పుడు కూడా కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి, మొత్తం టీలోకి షిఫ్ట్ చేయడానికి ఈ విధంగా తీసుకుంటున్నాం. సో కాస్ టు ది పవర్ ఆఫ్ 5 ఉంటే కాస్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ కాస్ టు ది పవర్ ఆఫ్ కాస్ ఎక్స్. ఒకవేళ 7 ఉంటే 6 కాస్ ఎక్స్. ఇలా తీసుకుంటాం, ఎందుకంటే మనకు కంపల్సరీ ఆ డిఎక్స్ కూడా వెళ్ళిపోవాలి. ఎందులోకి షిఫ్ట్ కావాలి? డిఎక్స్ కూడా డిటీలోకి షిఫ్ట్ కావడానికి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్, చూడండి, సైన్ టు ది పవర్ ఆఫ్ 8x అంటే ఏమవుతుంది? టీ టు ది పవర్ ఆఫ్ 8. ఎందుకు టీ టు ది పవర్ ఆఫ్ 8? సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాం? టీ. మరి సైన్ టు ది పవర్ ఆఫ్ 8x అంటే ఏమవుతుంది? టీ టు ది పవర్ ఆఫ్ 8. సో దీన్ని చిన్న చేంజ్ చేయాలండి. మళ్ళీ కాస్ట్ని ఎందులోకి చేంజ్ చేసుకోవాలి? సైన్లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే దీన్ని ఎట్లా రాయాలంటే చూడండి, సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. మీకు ఆల్రెడీ తెలుసు ఏ టు ది సారీ క్షమించాలి, సైన్ స్క్వేర్ రాదండి ఇక్కడ. కాస్ టు ది పవర్ ఆఫ్ 4నే, కాస్ టు ది పవర్ ఆఫ్ 4 ఏదైతే ఉందో చూడండి, కాస్ టు ది పవర్ ఆఫ్ 4x ఏదైతే ఉందో దీన్ని ఎలా రాస్తున్నారు చూడండి, కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా తెలుసు మీ అందరికి, ఏ టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n, ఏ టు ది పవర్ ఆఫ్ mn. సో కాబట్టి 2 ఇంటూ 2 మళ్ళీ 4 అవుతుంది. ఇలా రాసుకున్నారండి. ఇక ఫైనల్ మళ్ళీ రాయండి, కాస్ ఎక్స్ డిఎక్స్కి అలానే రాశాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ 8. ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని మళ్ళీ ఎట్లా రాయచ్చండి? మీకు ఆల్రెడీ తెలుసు, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ 8. మళ్ళీ చెప్పండి, సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? టీ. మరి ఇక్కడ ఎంత ఉంది? సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమవుతుంది? 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చెప్పండి? కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి, అంటే దిస్ ఈజ్ డిటి. సో ఇప్పుడు మల్టిప్లై అండి, టీ టు ది పవర్ ఆఫ్ 8. ఇది ఏమవుతుంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. చూడండి, అంటే 1 స్క్వేర్ మైనస్ ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, అంటే 2 ఇంటూ 1 ఇంటూ టీ స్క్వేర్. ఇది చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ డిటి. దాన్ని ఎలా రాసినాం? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్, ఒక్క నిమిషం అండి కొంచెం, ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ 8. దీన్ని ఏం రాయచ్చు? 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే టీ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ టీ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 2t స్క్వేర్ ఆఫ్ డిటి. సో ఇప్పుడు మల్టిప్లై అండి, టీ టు ది పవర్ ఆఫ్ 8 ఇంటూ 1 ఏమవుతుంది? టీ టు ది పవర్ ఆఫ్ 8. అలాగే టీ టు ది పవర్ ఆఫ్ 8 ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 8 ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ దీన్ని టీ టు ది పవర్ ఆఫ్ 8 ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 8 ఇంటూ టీ స్క్వేర్. మొత్తం మల్టిప్లై చేసిన చూడండి, టీ టు ది పవర్ ఆఫ్ 8 ప్రతి దాంతో మల్టిప్లై చేసిన. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ టు ది పవర్ ఆఫ్ 8 ప్లస్, ఇప్పుడు పవర్స్ సేమ్ కాబట్టి బేసెస్ ఏమని కాబట్టి పవర్స్ ఏమైతే యాడ్ అవుతాయి అంటే 8 ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ ఇక్కడ కూడా పవర్స్ సేమ్ కాబట్టి బేసెస్ ఏమని కాబట్టి పవర్స్ ఏమవుతాయి? 8 ప్లస్ 2 ఇంటూ డిటి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టీ టు ది పవర్ ఆఫ్ 8 ప్లస్ టీ టు ది పవర్ ఆఫ్ 12 మైనస్ 2 ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 10 ఇంటూ డిటి. చూడండి, మొత్తం టీలోకి షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దేని రాయండి, ఇక ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ 8 ఇంటూ డిటి ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ 12 ఇంటూ డిటి మైనస్ 2 కాన్స్టెంట్ కదా పక్క పెట్టండి, టీ టు ది పవర్ ఆఫ్ 10 ఇంటూ డిటి ప్లస్ సి. ఇప్పుడు రాసినాం కదా, ఇది మళ్ళీ ఏముంటుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of n into dx is equal to x to the power of n plus 1 by
n+1 ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of n into dx is equal to x to the power of n+1 by n+1 ప్లస్ ఇక్కడ అదే వాడుతుంది చూడండి. n is equal ఫస్ట్ ఆల్ ఎంత ఉంది 8 అంటే చూడండి t to the power of 8+1 by 8+1 ఫస్ట్ది ప్లస్ నెక్స్ట్ ఏమైతే t to the power of 12+1 by 12+1 అలాగే ఇంకోటి ఏమవుతుంది -2 into t to the power of 10+1 by 10+1 plus c. ఓకే దిస్ ఈజ్ ఈక్వల్ టు t to the power of 8 అంటే ఏమవుతుంది t to 8+1 అంటే ఏమవుతుంది t to the power of 9/9 plus t to the power of 13 by 13 minus 2 into t to the power of 11 by 11 plus c. చూడండి ఫైనల్గా వచ్చిందా. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి, t ఈజ్ ఈక్వల్ టు ఏమున్నది sin x. సో sin x హోల్ టు ది పవర్ ఆఫ్ 9/9 మైనస్ sin x హోల్ టు ది పవర్ ఆఫ్ 13/13 ఇది చిన్న కింద రాస్తుంది చూడండి -2 into sin x హోల్ టు ది పవర్ ఆఫ్ 11/11 ప్లస్ c. ఇంకా ఓవరాల్ రాస్తే sin to the power of 9x/9 minus sin to the power of 13x/13 minus 2 into sin to the power of 11x/11 plus c. చూడండి ఇది దేని ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ sin to the power of 8x into cos to the power of 5x dx is equal to sin to the power of 9x/9 plus minus sin to the power of 13x/13 minus 2 into sin to the power of 11x/11 plus c. ఇది ఏది కాస్ ఆడిచ్చి సైన్ ఈవెన్ ఇచ్చినప్పుడు. ఒకవేళ రెండు ఆడ్ నెంబర్లే ఇచ్చిండు అనుకోండి ఓకేనా. ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం ఏమో సైన్ ఈవెన్ ఆడిచ్చి కాస్ ఈవెన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేసరికి సైన్ ఈవెన్ ఇచ్చి కాస్ ఆడిచ్చినప్పుడు ఇది చెప్పాను కదండి. మొత్తం ఎన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయని చెప్పినాం ఇందులో. ఫస్ట్ది ఫస్ట్ ఉంటుందండి. ఫస్ట్తో పాటు ఫస్ట్ మెథడ్ ఏమో సైన్ ఆడు, సెకండ్ మెథడ్ ఏమో కాస్ ఆడు, థర్డ్ మెథడ్ ఏమో రెండు ఆడు అంటే సైన్ ఆడు ఉంటుంది, కాస్ కూడా ఆడే ఉంటుంది. అది కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం మీకు ఇలా బ్లాగ్లో దాదాపు కొంచెం 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం బ్లాగ్ లెంతీగా అయినా కూడా దయచేసి చూడండి. పిల్లలు ఎంత తొందరగా ఏంటి, ఎందుకంటే దిస్ ఈజ్ 5 మార్క్స్ ఫర్ 5 మార్క్స్లో వెరీ ఇంపార్టెంట్. ఇది 5 మార్క్స్ తప్ప దీనికి ఇంకా తక్కువలో అడిగే అవకాశమే లేదు. సో అంటే ఇక్కడ నేను మార్క్స్ కోసం అని కూడా వేరే అనుకోకండి. ఇన్ ఫ్యూచర్లో కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో దయచేసి దీనిలో ఇంకొకటి ఏది రెండు ఆడిచ్చినప్పుడు ఎలా చేస్తానో ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. రైట్, ఇప్పుడు రెండు ఆడిచ్చినప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin cube x ఇంటూ cos x dx. సార్ cos x యొక్క పవర్ ఏం లేదు కదంటే cos x పవర్ ఏం లేకుంటే ఏమన్నట్టు 1 ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి sin యొక్క పవర్ 3 cos యొక్క పవర్ 1. దీన్ని దేంతో కంపేర్ చేయాలని చెప్పిన ఇంటిగ్రేషన్ ఆఫ్ sin to the power of m of x ఇంటూ cos to the power of n of x ఇంటూ dx తో కంపేర్ చేయండి. m is equal to ఎంత 3, n is equal to ఎంత 1. ఇక్కడ కండిషన్ వస్తుందని చెప్పిన మీకు దేని యొక్క పవర్ ఎక్కువ ఉన్నది, m యొక్క పవర్ 3 ఉంది, n యొక్క పవర్ 1 ఉంది. అంటే మీరు ఒకసారి నాకు చెప్పండి m is greater than 1 m is less than 1. m is greater than 1 అంటే m is greater than n అంటే n కంటే m పెద్ద ఉంది. ఇలా ఉన్నప్పుడు t is equal to ఏం తీసుకోవాలని చెప్పిన sin x తీసుకోవాలని చెప్పిన cos x అని తీసుకోవాలని చెప్పిన మీకు ఆల్రెడీ చెప్పిన m కంటే n పెద్ద ఉన్నప్పుడు n కంటే m పెద్ద ఉన్నప్పుడు t is equal to sin x. లాజిక్ గుర్తుపెట్టుకోండి, పెద్దగా ఏది ఉంటే దాన్నే టీగా తీసుకుంటాం. ఒకవేళ m కంటే n పెద్ద ఉందనుకో అప్పుడు t is equal to ఏం తీసుకుంటాం
కాస్ ఎక్స్ తీసుకుంటాం. అంతే, ఇక్కడ లాజిక్ చిన్నదే, ఏం లేదు. ఇంతకుముందు అనుకో క్వైట్ ఆపోజిట్ తీసుకోవాలి. సైన్ ఎక్స్ ఆడుంటే టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ తీసుకోవాలి. కాస్ ఆడుంటే టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ తీసుకోవాలి. ఇక్కడ కనుక చూస్తే రెండు ఆడ్ నెంబర్లు ఉన్నప్పుడు ఏది పెద్దదైతే అదే టీగా తీసుకోవాలి. ఒకవేళ సైన్ యొక్క పవర్ పెద్దదైతే టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, కాస్ యొక్క పవర్ పెద్దదైతే టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సేమ్ ప్రాసెస్ మీకు ఆల్ తెలుసు డి బై dx of t is equal to d by dx of ఏమవుతుంది sin x. సో dt by dx is equal to ఏమవుతుంది sin x అని చెప్తే మీకు ఆల్రెడీ తెలుసు cos x. ఈ dx అటు పంపేయండి, ఏమవుతుంది dt is equal to cos x dx. ఇప్పుడు మన ఫంక్షన్ తీసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమి ఇచ్చిండు sin క్యూబ్ x ఇంటూ cos x dx. సో దీని కిందనే రాస్తాం చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూబ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం సైన్ ఎక్స్, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాయొచ్చు టీ క్యూబ్. మరి కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇగో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు చూడండి డిటి, టీ క్యూబ్ ఇంటూ డిటి ప్లస్ సి. ఎంత సింపుల్గా వచ్చింది చూడండి. సో ఇప్పుడు చూడండి టీ క్యూబ్ని చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ క్యూబ్ ఇంటూ డిటి ప్లస్ సి. మీకు అర్థమైందని అనుకుంటాను. చూడండి సైన్ క్యూబ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమో టీ, cos x dx is equal to ఏమొచ్చింది dt, కాబట్టి cos x dx ప్లస్లో dt ప్లస్ సి. టీ క్యూబ్ అని చెప్తే ఏమవుతుంది టీ టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ప్లస్ సి. మరి దిస్ ఈజ్ ఈక్వల్ టు టీ టు ది పవర్ ఆఫ్ 4 బై 4 ప్లస్ సి. సో టీ అంటే మళ్ళీ ఏం తీసుకున్నాం టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 బై 4 ప్లస్ సి. So this is equal to sin to the power of 4x by 4 plus c. చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో. therefore ఇంటిగ్రేషన్ ఆఫ్ sin cube x into cos x dx is equal to ఏంటిదండి sin to the power of 4 కింద వస్తుంది x by 4 ప్లస్ c. చూడండి ఎంత సింపుల్గా ఉందో. మనకు గుర్తుపెట్టుకోండి ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇలా, ఒకవేళ m ఈజ్ లెస్ దెన్ ఇదే ఇటు ఉండి చూడండి ఇది m ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు t ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ తీసుకొని ఇట్లా వేసినాం. ఒకవేళ దీన్నే ఇది మన సైన్ ఎక్స్ అనేది ఇది 3 ఉండి ఇది 1 ఉంది అనుకో లెస్ దెన్ n, అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం t ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ తీసుకొని సేమ్ ప్రాసెస్లో చేస్తాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది సైన్ ప్లస్ నీకు ఏమవుతుంది కాస్ వస్తుంది, అంతే తేడా. సో ఇది ఏంటిది ఆడ్ నెంబర్లు, ఆడ్ అండ్ ఈవెన్. మళ్ళీ చూడండి సైన్కి ఆడ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకుంటాం, కాస్ ఆడ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకుంటాం, అలాగే రెండు ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటాం అనేది జాగ్రత్తగా మీకు ఇచ్చినటువంటి ఫార్ములా షీట్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చేయంగానే ప్రాబ్లంను చూడండి, అది దేనికి ఆడ్ నెంబర్ ఉంది సైన్కా ఆ కాస్కా ఆడ్ నెంబర్ ఉందో చూడండి. దాని ప్రకారం మీ ఫార్ములా షీట్లో ఫార్ములా చూడండి, ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పినట్టు చేసేయండి. దయచేసి తొందరపడి మొత్తం ఇది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్, కొంచెం అర్థం చేసుకుంటే చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై యూనిట్ 1లో లాస్ట్ బ్లాగ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ మెథడ్స్ కవర్ అయిపోయినాయి. ఇంకేమన్నా అడప ఉంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బట్ అఫీషియల్ అయితే ఇందులో ఉన్నటువంటి యూనిట్ 1లో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నీ కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్లాగు 7th బ్లాగ్లో మనం యూనిట్ 2 ఆర్ ఇంకేమన్నా మిగిలినటువంటి miscellaneous problems ఏమైనా ఉంటే we will discuss our next class. Thank you.